9 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కార్మికులు 150 సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది అని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటిద్దాం, దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొందామంటూ నాచారం చౌరస్తాలో అన్ని కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, అంతేకాకుండా 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేయాలని చూస్తుంది. ఆలోచన మానుకోవాలి. యాజమాన్యాలను కార్మికులతో ఉద్యోగం చేయించుకోండి, మీకు ఇష్టం వచ్చిన జీతం ఇవ్వండి అనే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 2వ తారీఖు జరగబోయే సమ్మెలో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఐక్యత కార్మికుల్లో కర్షకుల్లో రావటం అనేది జరిగింది. ఈ ఐక్యత ఈ చట్టాలు రద్దు చేసే వరకు, కార్మిక చట్టాలు, కార్మిక కోడ్లు, రైతు చట్టాలు రద్దు చేసే వరకు కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమ్మె పరిశ్రమల్లో కాదు, గ్రామాల్లో కూడా జరుగుతుందనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాలు వెంటనే రద్దు చేయాలి. లేకపోతే కార్మికులు తాము పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే దాన్ని రక్షించడం ఎలా అన్నది కార్మిక వర్గానికి తెలుసని తెలియజేస్తూ, కార్మిక వర్గం అంతా 12వ తారీఖున తప్పనిసరిగా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు దేశ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కాపాడుకోవాలని చెప్పి ఈ నెల ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త జరుగుతున్నటువంటి సమ్మెలో తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గం అంతా పాల్గొనాలని చెప్పి ఈ నాచారం పారిశ్రామిక వాడలో ఇవాళ సదస్సు నిర్వహించడం జరిగింది. కార్మిక వర్గం అంతా తమ హక్కులు కాపాడడం కోసం మేము కార్మిక నాయకులుగా, కార్మిక సంఘాలుగా కార్మిక వర్గం పక్షాన ఉండి ప్రభుత్వంపై పోరాడి ఉన్న చట్టాలు రద్దు చేసేంత వరకు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు నష్టం చేసే ప్రతి అంశం మీద పోరాడి వాళ్ళ హక్కులు సాధించేంత వరకు ఈ అంశం మీద కార్మిక సంఘాలుగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులు 150 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. కోరలు లేని 4 కోడ్స్ని ఈరోజు కార్మికుల మీద రుద్దింది. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తే సమ్మెలు ఆగిపోతాయనే భ్రమల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది. మొన్న బడ్జెట్లో కూడా చూసినాం, బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు 7 లక్షల కోట్లు దోచిపెడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యం కాకుండా చూడడం కోసం కార్మికుల హక్కులను కాలరాచే ప్రయత్నంలో ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది. చరిత్ర అంతా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్నారు, చట్టాలు సాధించుకున్నారు. చట్టాల భిక్షతో పోరాటాలు రాలేదు. ఇప్పుడు మోడీ పాలకులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ చట్టాలన్నీ రద్దు చేస్తే కార్మిక వర్గం భయపడిపోవటం కాదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్య పోరుబాటలు నడుస్తుంది. అందులో భాగంగానే అన్ని కార్మిక సంఘాలు రేపు 12వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చినాయి. 12వ తేదీన జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా ఐక్యంగా పాల్గొనాలని, మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, దిగి వచ్చే విధంగా తమ పోరు సత్తాను చూపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.